ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి. అసలు ఆ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి? సుబ్రహ్మణ్యుడి ఆరాధన అంటే ఇక్కడ ఒక సందేహం, సుబ్రహ్మణ్యుడు అంటే నాగరాజ, కుమారస్వామికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ రోజున ఆయన్ని ఎలా పూజించాలి? వారికి పూజ చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? వివరించండి. మంచి ప్రశ్న అడిగారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు చూసినా సుబ్రహ్మణ్య షష్ఠి అంటూ ఉంటారు, స్కంద షష్ఠి అని. నాగుల చవితి తర్వాత షష్ఠి ఒకటి వస్తుంది, అప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి అనే చేస్తారు. ఇప్పుడు షష్ఠి అంటారు. నిజాన్ని చెప్పాలంటే సుబ్రహ్మణ్యుడు నాగరాజు కాదు, కానీ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల సర్పదోషం పోతుంది. సర్పదోషం అంటే సాధారణంగా ప్రతిదోషానికి ఏదో ఒక పేరు పెట్టాలి కదా. సర్పదోషం అంటే దానివల్ల పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, అయినా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ముఖ్యంగా పిల్లలు కలకపోవడం, అలాంటివి జరుగుతాయి. ఇక్కడ చూడండి ఎంత టెక్నికల్గా ఇది వ్యాలిడో. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్వాదిష్టానంలో ఉంటాడు, అందుకే 6 ట్రయాంగిల్స్, షట్కోణం, ముఖుడు, షణ్ముఖ సరిపోయింది. అక్కడే బాలా త్రిపుర సుందరి, బాల సుబ్రహ్మణ్యం ఇద్దరు అక్కడే ఉన్నారు. ఈ ఆవిడ మంత్రం ఐం క్లీం సౌ సౌ క్లీం అయితే, ఈయన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌం శరవణ భవాయ నమః. శరవణ భవ శరవణ భవ శరవణ శరవణ భవ 6 సరిపోయింది. ఈ అక్షరాలు చెప్తేట కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ కంట్రోల్లో ఉండి మంచి సాధన చేయొచ్చు. మరి ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే భార్యాభర్తల మధ్య పెరిగిపోయింది కదా. అంటే సుబ్రహ్మణ్య మంత్రం దానికి సరిపోతుంది. పోతే ఇక్కడ ఏముంది, ఫిలోపియన్ ట్యూబ్స్, యూట్రస్ ఆడవాళ్ళకి. సో సాధారణంగా పిల్లలు కలకపోవడానికి ఈ ట్యూబ్లో బ్లాక్ ఉండడం, గర్భసంచిలో కొంచెం లోపాలు ఉండడం, స్పెర్మ్ కౌంట్ తక్కువ అవడం, ఇవన్నీ ఉంటాయి. ఇది సర్పదోషం అన్నారు. సర్పాన్ని కంట్రోల్ చేసేది పీకాక్, నెమలి మీద ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు. అందువల్ల సుబ్రహ్మణ్య మంత్రం చెప్తే సర్పదోషం కంట్రోల్ అవుతుంది, అది సత్యం. సో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ముఖ్యంగా అందరూ పిల్లలు లేనివారు ఆ రోజు పూజ చేసుకుంటే తప్పనిసరిగా పిల్లలు కలుగుతారు అని నమ్మకం పెట్టుకుని చేయాలి. పోతే ఎలా చేయాలి? సాధారణంగా ఆ రోజు కూడా ఈయన నాగరాజు అనుకుని పుట్టలోకి వెళ్ళి పాలు పోసి అక్కడ పోని నిజంగా సర్పరాజు ఉంటే వాటి పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టేటట్టు అక్కడ టపాకాయలు పేలుస్తారు. తప్పేనా? అది అయితే చాలా దారుణం. శాపం ఇస్తాడు. నన్ను అడిగితే ఆ నాగరాజు శాపం ఇస్తాడు. అంతవరకు సర్పశాపం లేకపోయినా పుట్ట దగ్గరికి వెళ్ళి టపాకాయలు పెరిస్తే మాత్రం శాపం ఇస్తాడు. ఇంకా పుట్ట పైన పెట్టాలి, కానీ ఆ పుట్ట లోపల కోడిగుడ్లన్నీ మొత్తం కుక్కేసేసి వాడు పైకి రాకుండా చేసి ఇంత విపరీతంగా చేయకూడదు. అది వేరు, నాగుల చవితి. ఈరోజు కూడా అది చేస్తారు. అలా చేయకుండా సుబ్రహ్మణ్య స్వామికి దధ్యోజనంతో పెడితే మంచిదంటారు. ఆయనకి ఒక మంత్రం ఉంది, చెప్పాను కదా, ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌం శరవణ భవాయ నమః, లేదా శరవణ భవ అన్న మంత్రం. ఆయనకి సుబ్రహ్మణ్య త్రిశతి అని 300 నామాలు ఉన్నాయి. ఒక్కొక్క 6 అక్షరాలు కదా, ఒక్కొక్క నామానికి 50, ఒక అక్షరానికి 50 చొప్పున 6 50 300 సరిపోయింది. శ్రీం సౌం శరవణ భవ శరచంద్రాయ ప్రభ అని వరుసకి వస్తుంది. నేను రోజు చేస్తాను అది. మనకి దోషాలు ఉన్నా సుబ్రహ్మణ్యం బాలా త్రిపుర సుందరి ఆ రూపంలో అర్చించుకుంటామని. 2 పిల్లల గురించి కూడా కాదు, అది వేరు. సో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎలా చేయాలంటే, విగ్రహం మనకు దొరుకుతుంది, చిన్న సైజు విగ్రహం, అది పెట్టుకోవచ్చు. అంటే కుమారస్వామి విగ్రహం. కుమారస్వామి అన్నా సుబ్రహ్మణ్యం అన్నా
బాలసుబ్రహ్మణ్యం అన్న, మురుఘ అన్న, షణ్ముఖ అన్న, అరవ్వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు అసలు ఎన్ని ఆలయాలు ఉంటాయండి. కావడి పట్టుకుంటారు. ఆ, ఈ ధనుర్మాసంలో కూడా కావడి పట్టుకుంటారు. పాల్ కావడి, దేన్ కావడి అని పాటలు పాడుకుంటూ, కొంతమంది విపరీతంగా ఇక్కడ నుండి ఇక్కడికి పొలాలు పరుచుకుంటూ, అది మనకు అనవసరం. సో సుబ్రహ్మణ్య విగ్రహం పెట్టుకుని అందులో వేల్తో ఉన్న, అంటే వేల్ అంటే శూలం, త్రిశూలం కాదు, శూలంలా ఉన్నది వేల్మురుగా, 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 వేల్మురుగా అని అరవాళ్ళు పాట పాడతారు. అది పెట్టిన విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహంలో ముందు ఆవాహన చేయాలి. ఆవాహన ఇక్కడ అక్షతలు పట్టుకున్నా కూడా ఈ ఆరాధన ఎందుకు చేస్తారు ముందు? ఇక్కడున్న దోషాలు పోవడానికి. అందుకని ఊపిరి, ఈ బేస్ మజిల్స్, యానస్ మజిల్స్ అంటాం ఇంగ్లీష్లో, ఈ బేస్ మజిల్ని ఇలా పైకి లేపినట్టు పట్టుకొని స్వాదిష్టానాన్ని యాక్టివేట్ చేయాలి ఆ ఊపిరితో చేసి. అప్పుడు ఈ యొక్క భాగం అంతా కూడా యాక్టివేట్ అయినట్టు మనం ఊహించుకుంటూ ఏదో ఒక మంత్రం, శరవణభవో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సోం శరవణభవ అని చెప్పి 6 సార్లు చెప్పాలి. 6 కానీ కొంతమంది 6 కౌంట్లు చెప్తారు. 6, 12, 18, 24 నీ ఇష్టం చెప్పి ఆ స్వామి మీద ఆవాహన చేయాలి. చేశాక తెల్ల పుష్పాలతో చేసిన, ఎర్ర పుష్పాలు యాక్చువల్గా స్వాదిష్టానం ఎరుపు రంగులో ఒకటి కాదు, ఎర్ర పుష్పాలతో చేసినా సరే, ఎర్ర పుష్పాలతో షష్ఠీదేవి అని ఒక దేవి ఉన్నారు. ఆ దేవి వల్ల పిల్లలు పుడతారంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి కాదు, షష్ఠీదేవిని కూడా తలుచుకుని చేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి అను, ఆ షష్ఠికి అధిష్టాన దేవత షష్ఠీదేవి. ఆవిడికి ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఎర్ర పుష్పం, ఎర్ర పళ్ళు, ఎర్ర వస్త్రాన్ని ధరించి బియ్యపిండి బెల్లంతో కలిపి దాంతో ప్రమిదల్లా చేసి దాంట్లో నెయ్యి వేసి దీపాలు పెడతారు. చాలా ముఖ్యం సుబ్రహ్మణ్య. ఆ రోజునండి ఎన్ని పెట్టాలండి అలా? 16 దీపాలు, 16 జ్యోతులు అంటారు కదా. 16 ఓపిక లేదు, 6 మీ ఇష్టం. 16 జ్యోతులు అంటే మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే 16 దేనికి కనెక్ట్ అవుతుంది? చంద్రుడు, చంద్రకళలు 16. సార్ నా మైండ్ కంట్రోల్లో ఉంచిన ఆయన, మైండ్ కంట్రోల్లో ఉంటే 6 అరిషడ్వర్గాలు నాకు కంట్రోల్లో ఉంటాయని 16 జ్యోతులు. పెళ్ళిళ్ళలో కూడా 16 జ్యోతులు పట్టుకొస్తారు. జ్ఞాపకం ఉందా? ఆ పెళ్ళికోడు, మీ పెళ్లి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆ జ్యోతులు చాలా ముఖ్యం. ఇంకెప్పుడైనా సందర్భం వస్తే చెప్దాం. అమ్మవారిని, అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఏవేం పట్రావాలి అని కూడా నియమం ఉంది. ఎవ్వరూ పాటించడం లేదు ఈ రోజుల్లో. అలా ఎక్కడ అసలు పాత పద్ధతులు వస్తున్నాయి కానీ మరి ఇంత సాంప్రదాయంగా ఎవరు చేయడం. ఇంత సంప్రదాయం అంటే ఇవన్నీ చేస్తే దానివల్ల వచ్చి శక్తి ఈ అమ్మాయి కుటుంబాన్ని రక్షిస్తుందండి. తథ్యం. తప్పకుండా వీటి గురించి మాట్లాడదాం. ఎప్పుడైనా మనకి కుదిరితే వివాహాల్లో గౌరీ పూజ చేసి అమ్మాయిని ఎలా తీసుకురావాలి అని అడిగితే అప్పుడు చెప్తాం. సో ఈ బియ్యపిండి బెల్లం కలిపిన దాంతో దీపాలు పెట్టడం. సుబ్రహ్మణ్య త్రిశతి అని ఇందాక చెప్పింది, స్కంద షష్ఠి కవచం అని ఒకటి ఉంది. అది అరవంలో ఉంటుంది. అదేంటంటే అన్ని కవచాలు ఏమిటి, కవచం అంటే ఏమిటి? గణేష కవచం, మన కవచం ఇలా ఉంటాయి అన్నీ. ఏ కవచమైనా సరే శరీరంలోని అంగముల్లో ఆ యొక్క దేవతని ఆవాహన చేసుకోవడం. షష్ఠియనోకి శరవణ భవనే అని అరవంలో పాడతారు. మీకు జ్ఞాపకం ఉందా? సోలమంగళం సిస్టర్స్ పాడారు, చాలా బాగుంటుంది. అది ఎంత రిథమిక్గా ఉంటుందంటే అది మీకు వీలుంటే చదవడము, లేక అరవంలో ఆ ఆడియో పెట్టుకోవడం చేసి అది శరీరంలోకి ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆవాహన చేసుకుని అది కూడా చేయడం మొత్తం చేశాక ఇందాక చెప్పినట్టు నైవేద్యం, మన బియ్యంతో చేసిన దద్దోజనం కానీ, తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని పెట్టి చివరగా ఈ ఒక్క షష్ఠికే ఎందుకు చెప్తారో వస్త్రదానం చేస్తే చాలా మంచిది. దానం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజ ఎంత చేస్తామో దానికి తగిన దానం, ఏదో లేని వాళ్ళకి వస్తా అన్నం పెట్టడం, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం, అది చేస్తే ఈ రకంగా మొత్తం అంతా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేస్తే మనకి సర్పదోషాలు పోతాయి.
సర్పదోషాలు పోయి పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం, మానసిక శాంతి. అది ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలో కుండల్ని జాగరణ సాధారణంగా ప్రతి ఒక్కరు కుండల్ని నేను అంటున్నాం చెప్తున్నారు ఈ మధ్య. కదా. ఆ కుండల్ని అవేకనింగ్, ఓకే. అక్కడ కూడా కుండల్ని అవేకన్ అయితే ఏమవుతుంది అంటే ఈ నూదురు అదిరిపోతుంది, నాకు ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోయింది అనుకుంటా. బాగా తలనొప్పి వస్తుంది, కాన్సన్ట్రేట్ అవన్నీ చేయలేకపోతున్నాం. న్యూరాలజిస్ట్కి వెళ్ళిపోవాలి మనం. దీనికి సంబంధం లేదు, కుండలికి సంబంధం. కుండల్ని అవేకన్ అయిందంటే అప్పుడు ఈ స్వాదిష్టానంలో ఉన్న వికారాలని పోయి మీ యొక్క యాటిట్యూడే మారిపోతుందమ్మా. మీరు ఇంకొక గీతాంజలి అయిపోతారు. ఇప్పుడు మంచి గీతాంజలి, అప్పుడు బెస్ట్ గీతాంజలి అవుతారు. అంత మార్పు 100% ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల వస్తుంది. కుండలిని ప్రబోధం అంటే అదే. నాలో అంతవరకు ఉన్న జీవితం వేరు, ఇప్పుడున్న జీవితం వేరు. అటువంటి మార్పుని తేవడానికి కూడా సుబ్బారాయుడు షష్ఠి ఆ అంటారు. రోజున ఆ రోజు చేసుకోవడం మంచిది. నాంది చేసుకుని అసలు ఆ రోజు ఒక రోజు ఏంటమ్మా ఏముంది, ఆయన అష్టోత్తరం చెప్పి రోజు పూజ చేసుకుంటే పోలే. ఇలా పూజ అవకాశం లేని వాళ్ళు ఆ రోజున ఏం చేయాలండి? సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మంత్ర జపం మంత్రం జపం శరవణ భవం శరవణ భవం శరవణ భవం, దాన్ని మించింది లేదు. ఇంకా వీలున్న వాళ్ళు, కాస్త అవకాశం ఉన్నవాళ్ళు తర్పణం అంటారు, సుబ్రహ్మణ్య తర్పణం. మంత్రము ప్లస్ తర్పణం, దానికి సుగంధ జలాలతోటి ఒక సుబ్రహ్మణ్య రూపం చేసుకుని పసుపుతోటి, గంధంతో పసుపుతోటి దానికి తర్పణం చేసుకోవచ్చు. ఇంకా మీకు ఓపిక ఉందా, హోమం చేయక సుబ్రహ్మణ్య హోమం. స్కై ఈజ్ ద లిమిట్. అలాగని ఎక్కువ చేసి మనల్ని మనం ఐరాణ పడుకుపోకుండా నేను చెప్పినట్టు సింపుల్గా ఒక చిన్న పూజ చేసుకుని శరవణభవం ఆ రోజంతా అనుకోండి. ఎందుకు రాదు? ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరిగా వస్తుంది. మీ మాటే చలో రావాలని కోరుకుంటున్నాం అందరూ. చక్కగా వివరించారండి. నమస్కారం.